రే రే రే, ఏంట్రా ఏంటి అర్జెంట్ రమ్మను? బుర్ర ఏంట్రా బాబు, నాకు అర్జెంట్ పనులు చెప్పరా, ఎందుకు అర్జెంట్ ఫోన్ చేసి రమ్మను? ఒరే పచ్చబనాలు, నువ్వు దూకుడు సినిమా చూసావేట్రా? ఊర నీ అబ్బా, ఇది అడగడానికరా అంత అర్జెంట్ గా రమ్మన్నావు నన్ను? చూసాను, సూపర్ హిట్ సినిమా, బాగుంటది. దాని డైలాగులన్నీ బట్టి పెట్టాను. ఎప్పుడు చెప్తుండేవాడిని కదరా నీకు క్లాస్ రూమ్ లో. ఆ దాని గురించి చెప్దామనేరా నేను పిలిచాను. ఏంటో అది త్వరగా చెప్పి సావరా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆ సినిమాలో నీకు కామెడీ గుర్తుందా? మహేష్ బాబు ఎంఎస్ నారాయణతో మన సినిమాకి జెనిలియా ఓకే అయిపోయింది అని చెప్పి ఒక కామెడీ ఉంటుంది. ఆ కామెడీలో మనకు భలే నవ్వు వస్తుంది కదరా, గుర్తించుకో బాగా. అవును, నవ్వు వస్తుంది. మరి అంత ముసలోడికి జెనిలియా ఓకే అయిపోయిందంటే వీడికన్నా బుర్ర ఉండాలి కదా. అవునా జెనిలియా అని చెప్పి నోరు వదిలేసి పక్కన సూట్ కేసు దొబ్బెత్తుంటే అలా కళ్ళప్పని చూస్తుంటాడు. ఆ ఆ సీన్ కోసమేరా నేను పిలిచింది. ఈ సీన్ లో ఏముంది మామ నాకు చెప్పడానికి? అదేరా పచ్చబనేలు, ఒకసారి బాగా ఆలోచించు. శంకర్ గారు రజనీకాంత్ గారికి కూడా స్టోరీ చెప్పేటప్పుడు మన సినిమాకి ఐశ్వర్య ఓకే అయిందని చెప్పుంటారు కదా. నాకు ఆ సీన్ తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది మామా. ఒరే ఒరే ఎర్రబనేలు, నువ్వు ఎవరి మీద పంచలేస్తున్నావురా? రజనీ సూపర్ స్టార్ రా, ఫ్యాన్స్ విన్నారంటే మనకు బనేలు రెండు చిరిగిపోతాయి రో.